మరి సీటు కోసం వచ్చి ఇక్కడ సీటు రాలేదని గోపాలపురం వదిలేశాను. జిల్లా తెలుగు ఇస్తే పార్టీని అధికారంలోకి తేవాలని అహర్నిశలు శ్రమించి మరి జిల్లాలో 15 సీట్లు కూడా గెలిచేటటువంటి పరిస్థితికి ఆ రోజు తీసుకొచ్చాం. నాకు టికెట్ ఇచ్చారు కష్టకాలంలో. మరి కాంగ్రెస్ గాలిలో కూడా గెలిచి మా సత్తాను సాగుతున్నాం. ఇన్ని కష్టాల్లో నీకు నేను తోడుగా నేడుగా ఉన్నటువంటి నాకు బాబు గారు దేవుడు అనుకుంటున్నాను. మిమ్మల్ని దేవుళ్ళలాగే కొలిశాను, నీ భక్తుడిని అయ్యాను. కానీ కడకి నిష్టదరిద్రునయ్యాను. ఈ రోజున అన్నాడు మరి పారిశ్రామికవేత్తగా ఉన్న నేను నేడు కనీసం చిరుద్యోగం లేనటువంటి పరిస్థితికి దిగజారాను అంటే అది ఎవరి లోపం, నా లోపమా మీ లోపమా ఒకసారి ఆలోచించమని చెప్పేసుకోతున్నాను. ఇంత కష్టపడిన నాకు మరి మరలా సీట్ వస్తుందనే ఆశతో మరి మీరు జవహర్ గారికి ఇచ్చినా మీ మాట మీద విని నేను వెనక్కి తగ్గాను. దానికి ఏకైక సాక్షి బుచ్చయ్య చౌదరి గారు అన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంత కష్టపడినటువంటి నాకు మరి మీ సర్వేలు ఎవరికైతే బాగుంటే వాళ్ళకి ఇస్తానన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడిన మాకు సర్వేలు నెంబర్ 1 పొజిషన్లో వస్తే ఏవైనా ఎక్కడున్నాయి ఈ సర్వేలు అని చెప్పేసి నేను అడుగుతున్నా. మీరు మమ్మల్ని గుర్తించింది ఏంటి? ఇక్కడ లోకల్ నాయకుల్ని మరి సమన్వయపరుచుకుని ఎదిరించిన దగ్గర ఎదిరించి బొచ్చగించిన దగ్గర బొచ్చగించుకుని ఏళ్ళ మోసాలకి వాళ్ళకి వాళ్ళు వర్గాలు ఒకరికి పడదు. పడకపోయినప్పటికీ కూడా సమన్వయం చేసుకున్న ఏకైక వ్యక్తిని నేనే. అయినప్పటికీ కూడా వీళ్ళ మోసాలకు మోసపోయాను. పోతే పోయానులే, పర్లేదు, ఆది నాయకుడు నా పక్షాన్ని ఉన్నాడు కదా అనుకుని మూర్ఖంగా నమ్మి నీ పక్షాన్ని ఉండిపోయాను. నాకు సీట్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి దేవుడు, దైవ సమానుడు కృష్ణబాబు గారు చెప్తూనే ఉన్నారు. నీతికి నిజాయితీకి కట్టుబడి ఆ కృష్ణబాబు గారు పార్టీ వదిలి వెళ్ళిపోయినా నేను వెళ్లకుండా మీ పక్షాన నిలబడిపోయి నువ్వే నా దేవుడు అని చెప్పి ఉండిపోయినందుకు నాకు జరిగినటువంటి నిర్వచనం మరి ఆ శాస్త్రి నాకు జరగాల్సిందే. మహానుభావుడు చెప్పాడు కృష్ణబాబు గారు, రే నువ్వు నమ్మకో, నిన్ను మోసం చేస్తాడు ఎప్పటికైనా సరే, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడని మరి కృష్ణబాబు గారు చెప్పారు. చెప్పిన నీతిగా నిజాయితీగా నీ పక్షాన్ని ఉండిపోయారు. ఆత్మ విమర్శ చేసుకోండి బాబు గారు. ఇలాంటి పేదవాడిని మరి ఇంత కష్టపడినటువంటి ముత్యాలాంటి మనిషిని మీరు ఇలాగ మోసం చేసుకోవడం, పక్కన పెట్టడం ఎంతవరకు ధర్మమో ఒక్కసారి ఆలోచించండి. నాలాంటి నిజాయితీ పరులు మీకు అక్కర్లేదా? కేవలం దౌర్జన్యాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు మీకు కావాలి తప్ప నాలాంటి వాడు అక్కర్లేదనేది ఈ రోజున తేట తెల్లమైంది. మరి దానికి నిదర్శన మీరు చూపించినటువంటి విధానమే. నేనైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని అయితే నేనే విమర్శించను. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుళ్ళలాగే చూశాను. మిమ్మల్ని దేవుళ్ళగా చూసినప్పుడు పూజారిగానే వదిలేశారు. నీ బతుకు నువ్వు పూజలు చేయడానికి తప్ప, నీ బతుకు నన్ను తుడవడానికి, నా సాకిరి చేయడానికి తప్ప దేనికి నువ్వు పనికిరావు. కేవలం కష్టపడ్డానే తప్ప అధికారంతో అనుభవించే హక్కు నీకు లేదని పూజారిగా నన్ను మీరు చెప్పించారనడానికే నేనే నిదర్శన. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాలాంటి అన్యాయం మిగతా కార్యకర్తలు చేయొద్దు. దయచేసి ప్రవర్తన మార్చుకోండి, సత్ప్రవర్తనకు రమ్మని చెప్పేసి నాలాంటి అన్యాయం ఒక వ్యక్తికి జరగకుండా చూడమని హృదయపూర్వకంగా కోరుకుంటూ, నేనేమి అనలేను, నేనేమి చేయలేను, మిమ్మల్ని విమర్శించలేను. అరే పెడితే పెళ్ళి లేకపోతే దినమో అనే టైప్గా మరి మీరు పదవి ఇవ్వలేదని చెప్పి మిమ్మల్ని తింటాం. అందరిలాంటి మనిషిని నేను గాను. మీ ఆచరించిన ఆచరణ ఏంటనేది మీరే ఒక్కసారి అవగాహన చేసుకుంటే మంచిదని చెప్పి మరి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మనస్తాపం చెందిన నేను నేడు మీ పార్టీకి, మీ సభ్యత్వానికి ఢిల్లీ దాకా, ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఈ డబ్బు తీసుకొచ్చి మాదిగ వారి సత్తా చూపించాను. ఈ డబ్బుతో మరి ప్రతిపక్షాల గుడ్డెల్లో మోత మోగించినటువంటి ఈ డబ్బు సైతం కూడా మీకు వదిలేసి ఈ రోజునే మీ పార్టీకి మీకు కూడా మరి ఇంతవరకు ఉన్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ,
నన్ను చూడనందుకు, నన్ను గుర్తించినందుకు నిరసన తెలియజేసుకుంటూ ఈరోజు నేను మీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, మీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. ఇకనైనా నాలాంటి వాడికి, కష్టపడే వాడికి మరి ఏ రకమైనటువంటి అన్యాయం చేయొద్దని కార్యకర్తలకే నేను నిదర్శనం కావాలని చెప్పి ఈ రోజున రాజీనామా చేసుకుంటున్నాను. అలాగే రాజీనామా చేసుకుని ఇంకా ఏమీ చెయ్యలేక నిరసన తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, నమస్కారం, నమస్కారం చంద్రబాబు.